అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్నానం చేయడానికి ముందు వెళ్ళినప్పుడు బ్రషింగ్ చేయటం, లేదా టాయిలెట్ అంటే మన బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్ కూర్చోవడం కావచ్చు. మూడవది స్నానం చేయడం కావచ్చు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దీనికి ఎంత సమయం వెచ్చించాలి? దీన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేసి 3, 3, 3 అంటే బ్రషింగ్‌కి 3 నిమిషాలు, బాతింగ్‌కి 3 నిమిషాలు, టాయిలెట్‌కి 3 నిమిషాలు. ముందుగా బ్రషింగ్ గురించి మాట్లాడతాం. బ్రషింగ్ చేసేటప్పుడు మన 32 పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఈ విధంగా బ్రషింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువసేపు బ్రష్ చేస్తే చిగుర్లు పాడవుతున్నాయి. అండ్ ఎక్కువ సమయం బ్రష్ చేయటం వల్ల చిగుర్లు పాడైతే పళ్ళు కూడా ప్రాబ్లం అవుతున్నాయి, ఎనామిల్ కూడా పోతున్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఈ టాయిలెట్ సీట్ మీద ఎక్కువసేపు కూర్చోవటం వల్ల చాలామందికి ప్రెషర్ అక్కడ ఎక్కువై, అంటే మన మలం ద్వారా వచ్చే దగ్గర ప్రెషర్ ఎక్కువై, అంటే కూర్చున్న తర్వాత కూడా అంటే కంప్లీట్గా ఎంటీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని అక్కడే కూర్చోవటం వల్ల ఆ ఆరిఫేస్ దగ్గర ప్రెషర్ ఎక్కువై పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ అండ్ ఫిస్టులాస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది డాక్టర్స్కి హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారండి. స్నానం చేసేటప్పుడు చాలామంది హాట్ వాటర్ బాత్స్ అని లేదా కోల్డ్ వాటర్ బాత్స్ అని చాలా టైము బాత్రూంలో స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే స్నానం చేసేటప్పుడు చేస్తాం మంచిదే, కానీ దీంట్లో కూడా 3 నిమిషాలే టైం పెడుతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు వాడే సోపులు కావచ్చు, ఇప్పుడు వాడే షాంపూలు కావచ్చు, ఇప్పుడు వాడే మాయిశ్చరైజర్లు కావచ్చు, అన్ని కెమికల్స్ రిలేటెడ్గా ఉన్నాయి. అంటే మనం రాసుకున్న తర్వాత 2-3 నిమిషాల లోపల అది క్లీన్ చేసుకొని రావటం వల్ల మీ స్కిన్కి అటాచ్ అయిన ఈ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో 2-3 నిమిషాలే ఉంటాయండి మీ బాడీ. ఎక్కువసేపు బాడీ మీద ఉన్నా, హెయిర్ మీద ఉన్నా, లేదంటే మీ తల మీద ఎక్కడైతే షాంపూలు రాసుకొని ఎక్కువసేపు ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి.